వీళ్ళు టికెట్ లేదు, టికెట్లో లగేజ్ లేదు అంటున్నారు. సో నా లగేజ్ ఆపేశారు ఇక్కడ. గుడ్ మార్నింగ్. అమ్మో ఆల్రెడీ లేట్ అయిపోయాను బస్సులో వెళ్ళాలంటే. హే బాయ్ బాయ్. యా బాయ్, టేక్ కేర్. అమ్మాయి చాలా స్వీట్. హాస్టల్ వాడాను అనమాట. నేను పొద్దున్న లేకపోయినా నా కోసం బ్రేక్ఫాస్ట్ ఉంచేది రోజు. నేనంటే చాలా ఇష్టం. నేను వెళ్ళిపోతున్నానని చాక్లెట్ ఇచ్చింది ఇంకొక ఆవిడ. ఆమె రష్యా నుంచి నా రూమ్మేట్ అనమాట. వెళ్ళిపోతున్నాను చాక్లెట్ ఇచ్చింది. నేను కొల్లాగిపోయా. ఫైనల్లీ చాక్లెట్ నా దగ్గరికి వచ్చింది. ముచ్చట్లు వేసుకుంటే లేట్ వెళ్ళిపోద్ది. అబౌట్ టు కాల్ యూ. ఇప్పుడు లేచాడు. సే బాయ్. I forgot her, yeah. Are you leaving? Yes. I came with you. Hey, can you say bye? And కనిపించలేదు. Say bye. Goodbye. Say please. Kachuraho. Okay. Achanda in your state. Yeah. Oh, I will come. Somewhere. You ping me in Instagram if you need any help. You have Instagram? No, not Instagram. Instagram prohibited in Russia. No. Oh, okay, okay. Yes. WhatsApp number? No WhatsApp? And you know. I have WhatsApp, Instagram. So name you. I'll give my number. అయ్యో ప్లేట్తో బస్దే. This is Instagram. This is my number. If you need any help, yeah. Yes. If you need any help in India, call me. Yes. Bye. Bye bye. Take care. Uzbekistan. Train or bus? Flight. Oh, from I there. have at 12 o'clock. I'm already late. Okay, then bye. I'll ping you. చాలా రోజులు ఉన్నాను కదా ఈ హాస్టల్లో. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. మమ్మీ లేట్ వెళ్ళిపోద్ది బాబోయ్. 92 బస్ ఎక్కాలి. ఈ మంచులో ఇది ఈడ్చుకెళ్ళడం అంటే కష్టమే. ఫైనలీ కచికి ఇప్పుడు దాకా పడలేదు అనుకున్నా. అమ్మో నెత్తి పగిలి ఉండేది. లక్కీ. టచ్ వుడ్ లేదు పక్కన. టచ్ ఎనీథింగ్ అని పెట్టచ్చు కదా. వుడ్ని ఎక్కడ ఎత్తుక్కుంటే వెళ్తాం. 92 ఆల్రెడీ 9:15 అయిపోయింది. ఇక్కడ నుంచి గంట అయినా పడుతుంది. 10:15కి వెళ్ళకపోతే ఇంకంతే. నేను కజకిస్తాన్ అయితే చాలా 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 ఎంజాయ్ చేశా. మంచి ఫ్రెండ్స్. 92 బస్ రామా. క్యాబ్ ఒక్క డబ్బులు లేవు నా దగ్గర. ఊడ్ చేసా. అడుక్కు తినాలి ఇప్పుడు. ఎయిర్పోర్ట్ దగ్గర అయితే సేఫ్గా దిగా. ఆ లగేజ్ వల్ల
ఫుల్ గందరగోళం అయిపోయింది బస్సులోని. నాదేమో ట్రాలీ కదా అటు ఇటు పడిపోతుంది, ఫుల్ జనం ఉన్నారు. టికెట్ తీసుకొచ్చేసరికి నా చేతికి దెబ్బ కూడా తగిలేసింది. దెబ్బ తగిలినట్టు కూడా నేను రియలైజ్ అవ్వాలి ఏంటి మందుతుందని చూస్తే తెగిపోయింది. అబ్బా ఇదో మంచులో ఎయిర్పోర్టు. బస్సుకి జస్ట్ 200 అయింది. లాస్ట్ టైము 1000 రూపాయలు ఇచ్చాము ఇక్కడి నుంచి క్యాబ్కి. జస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర దించేస్తాడు, 5 minutes వాక్. అంటే ఎయిర్పోర్ట్ బయట దించుతాడు అంతే. సో బస్ బెస్ట్ ఆప్షన్. మనం ఆ రోజు నైట్ ఇక్కడే స్టార్ట్ అయ్యాం. నైట్ లక్కీగా ఎక్కడైనా ఇంగ్లీష్లో రాసి పెట్టారు డిపార్చర్. వీళ్ళు టికెట్ లేదు, టికెట్లో లగేజ్ లేదు అంటున్నారు. సో నా లగేజ్ ఆపేశారు ఇక్కడ. ఇదేమో రావట్లేదు. పంపిస్తుందో పంపించదో. I'm not getting mail. I did this. Send e-ticket. She wanted me to send. I'm not receiving the mail. That app one is not enough. App booking. I'll pay. You have cash or card? సో నా టికెట్లోని ఇది ఉంది, ఏ రాస్తానో వాళ్ళు అలౌ చేయట్లేదు. నా టికెట్లో బ్యాగేజ్ ఉంది. చెక్ ఇన్ బ్యాగేజ్ 23, క్యాబిన్ బ్యాగేజ్ 8 kg ఉంది. దట్ ఈస్ సి స్వైప్ అ క్రెడిట్ కార్డ్. యూఆర్ గివింగ్ ఇట్ ఈస్ అ డెబిట్ కార్డ్. So our system is open only for credit card, not debit. Yeah, but if people doesn't have credit card, I don't know why, but I'm giving you money, right? See, I'll miss my flight. maybe you will take your money in our ATM in first floor. That and go will to charge our me office. extra. That will charge me extra. I can just advise you only this one. In our system, we can use only credit, Hey. but it's not debit card. Now you can go to downstairs, That will maybe charge take me your extra, money yaar. in ATM and go to our office and pay by cash. Can I speak to your manager? That will charge me extra. It is like 1500, 200. వీళ్ళు మరీ టూ మచ్గా ఇబ్బంది పెడుతున్నారు. క్రెడిట్ కార్డ్ ఓన్లీ యాక్సెప్ట్ చేస్తారంట. ఓన్లీ క్రెడిట్ కార్డ్. ఎవరి దగ్గర ఉంటుంది క్రెడిట్ కార్డు? వీళ్ళు ఎక్కనిస్తారో లేవో రైట్. ఇదేంటో వెరైటీగా ల్యాప్టాప్ ఆన్ చేయమని అడిగింది. ఇవన్నీ తీసి పెట్టుకునేసరికి అయిపోతుంది సగం టైం. డ్యూటీ ఫ్రీలో ఈ చాక్లెట్ కొనుక్కున్నా. 18,000 ఛార్జ్ చేశాడు లగేజ్కి. యాక్చువల్లీ చాలా పర్లేదు, రీజనబుల్. 3,500 ఇంకా అలాగే అనుకోవాలి. చాలా మ్యాక్సిమం ట్రై చేసా తగ్గిస్తాడేమోనని. అస్సలు తగ్గేదే లేదు అన్నాడు. అస్సలు తగ్గించలేదు. డ్యూటీ ఫ్రీలో ఈ చాక్లెట్ కొనుక్కున్నాను. 160 రూపీస్ అంటే ఏది బిల్లింగ్ రావలేదు. ఓ అక్కడ ఉంది. క్లియర్ ట్రిప్ వాళ్ళు ఇది చేసేలా ఉన్నారు. క్లియర్ ట్రిప్ వాళ్ళు కొంచెం ఫ్రాడ్లా ఉన్నారు. బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి క్లియర్గాని. దాంట్లోనే టికెట్లోనైతే లగేజ్ ఉంది, అయినా సరే నాకు అలౌ చేయలేదు. నేనైతే చాలా రిక్వెస్ట్ చేశా. ఫస్ట్ నా టికెట్లో ఉంది కదా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అని అడిగా. తర్వాత రిక్వెస్ట్ చేశా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్. దానికి తోడు మళ్ళీ వాళ్ళు క్రెడిట్ కార్డ్ కూడా డెబిట్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేయరంట. ఓన్లీ క్రెడిట్ కార్డ్ అంట. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇప్పుడు క్రెడిట్ కార్డు? వెళ్ళి ఏటీఎంలోంచి తీసుకొని రమ్మన్నది. ఏటీఎంలోంచి తీసుకొని వస్తే అది మళ్ళీ ఎక్స్ట్రా మనకే ఓ 1,500. అదో ఎక్స్ట్రా బొక్క.
నేను చెప్పా ఏటీఎంకి నేను ఎందుకు వెళ్ళాలి, మీరు డెబిట్ కార్డ్ ఆప్షన్ పెట్టుకోవాలి, అందరి దగ్గర క్రెడిట్ కార్డులు ఉండవు కదా అని అంటే, వాళ్ళు టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఛార్జ్ చేసి నన్ను తీసుకొచ్చారు. మొత్తానికి అయితే నేను ఫ్లైట్ అయితే మిస్ అవ్వట్లేదు, ఇంకా ½ అన్ అవర్ టైం ఉంది. సో క్లియర్ ట్రిప్లో బుక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. అది విత్ లగేజ్ అనే చూపిస్తుంది, నేను మీకు కూడా చూపించా కదా వీడియోలోని, విత్ లగేజ్ అని ఉంది, కానీ వాళ్ళకైతే చూపించట్లేదంట. వాళ్ళు కావాలంటే మీరు క్లియర్ ట్రిప్ వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళకి మెసేజ్ చేయండి అంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళది కూడా తప్పు కాదు, నాకు తెలిసి అది బోగస్ యాప్ అనుకుంటున్నా. నేను ఫస్ట్ టైం బుక్ చేసే దాంట్లో, మరి నేను ఎప్పుడు గోఐబిబోనే యూజ్ చేస్తా, లేదా మేక్ మై ట్రిప్ రేర్ గోఐబిబోనే యూజ్ చేస్తా. సో చెలో ఉజ్బెకిస్తాన్ 3500 బొక్క పెట్టుకున్నాం. ఫోన్లేండి 3500, మన సైడ్ అయితే లగేజ్కి 7000 ఛార్జ్ చేస్తారు. 7000 కన్నా 3500 బెస్టే కదా. 15 kgs ఉంది ఎగ్జాక్ట్గా. విండో సీట్ ఇచ్చింది నాకు. Stolик собран, спинка кресла поднята. Ladies and gentlemen, our aircraft is ready for landing. Please check your seatbelt is fastened, table is stowed, and sit back in the breakfast. ఇమిగ్రేషన్ అయిపోయింది, చాలా ఈజీ, ఏం అడగలేదు. మన దగ్గర వీసా ఉంది కదా. బాబోయ్ నా బాగా దరిద్రం అయిపోయింది, ఆ బస్సులో పడిపోయింది కదా. ఇక్కడ మంచేం లేదు, మొన్న లాస్ట్ వీక్ పడిందంట స్నో. ఛానల్ రీచ్ అవ్వట్లేదంటే ఫస్ట్ లైక్ చేయాలండి, అందరూ లైక్లు కొట్టండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. లైక్లు కొట్టడమే కాకుండా షేర్ కూడా చేయండి, అప్పుడే రీచ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ లైక్ కొట్టండి. సో ఫ్లైట్ టికెట్స్ అయితే కజకిస్తాన్ నుంచి ఇక్కడికి 7,000 పడింది. ఇది తాష్కెంట్, అది ఆల్మట్టి టు తాష్కెంట్ 7,000 పడింది. ప్లస్ లగేజ్కి 3,500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. సో నేను ఫ్లైట్ టికెట్స్ గురించి ఎక్కువ చెప్పను, ఎందుకంటే మనం ఏ ప్లేస్ నుంచి తీసుకున్నాము, ఏ టైంకి బుక్ చేసాము అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పి కూడా అది మీకు వేస్ట్, నేను ఎంతకి వచ్చాను అని. నేను కజకిస్తాన్ నుంచి నాతో వచ్చిన వాళ్ళు 7,000 తీసుకున్నారు ఫ్లైట్ టికెట్, నేను 14,000 కొన్నా, ఎందుకంటే నేను ముందు రోజు తీసుకొని ఎక్కాను కాబట్టి. సో అది కంప్లీట్లీ మన మీద, మనం ఏ టైంలో తీసినాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి మిడ్ నైట్ తీసామనుకోండి, ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకే ఆ ఫ్లైట్ టికెట్స్ ఎంత అవుతుంది ఏంటి అన్నది చెప్పి కూడా వేస్ట్. సో వీసాకైతే నాకు
2000 అయింది, 1800 అయింది. నేను ఆల్రెడీ అక్కడే చేసుకున్నా కదా, 3 డేస్లో వచ్చేస్తుంది. ఎవరికైనా వీసా గురించి డౌట్ ఉంటే నేను దాని గురించి వీడియో ఆల్రెడీ చేశాను, అది చూడండి. సో ఇప్పుడు మనం సిమ్ కార్డ్ తీసుకొని, నేను ఆల్రెడీ హాస్టల్ బుక్ చేసా, ఆర్ట్ హాస్టల్. అక్కడికి ఎలాగెళ్ళాలో చూడాలి. మన దగ్గర ఉన్న యాప్స్ ఇక్కడ కూడా వర్క్ అవుతాయి అనుకుంటా. ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకుంటే ఐడియా వస్తుంది. సో ఉజ్బెకిస్తాన్ కరెన్సీని సోమ్ అంటారు. మన రూపాయి వీళ్ళకి 150 రూపాయలు అనమాట. విత్డ్రా చేయడానికి నా దగ్గర నెట్ లేదు. సో అందాకైతే 6000 చేసా. చూద్దాం. యాక్చువల్లీ 1,50,000 తీసి 15 లక్షలు తీయాలి. ఇప్పుడు 10 లక్షలు తీసా. 15 లక్షలు తీసుంటే సరిపోయేది. చూద్దాం ఎంత కట్ అయిందో. ఇది 80,000. 80,000 లక్షకి అన్లిమిటెడ్ అంట. 100 GB వరకు. మనం ఎలాగో 5 డేస్ ఉంటాం. సో 80,000కి అయితే 50 GB. ఇంకో 20,000 ఎక్స్ట్రా అయితే ఇది వచ్చేస్తుంది. వీళ్ళ నోట్లు భలేగా ఉన్నాయి. హియర్ 70,000 సిమ్ కార్డు. 40 GB తీసుకున్నా. 70,000 ఇవన్నీ మన ఇండియన్ రూపీస్ అయిపోతే 10 లక్షలు. చక్కగా ఒక 7 నెలలు వరల్డ్ ట్రిప్ చేయొచ్చు. క్యాబ్ బుక్ చేసా. యాండిక్స్ గో పని చేస్తుంది ఇక్కడ. 4 minutes అంట. మన హాస్టల్ పక్కనే ఉంది. ఫస్ట్ ఈ లగేజ్ అంతా డంప్ చేశాక హాస్టల్ ఎలాగో తక్కువే చూపిస్తుంది. ఇంట్లోని 150 రూపీస్ ఎంతో. సో క్యాబ్లో వెళ్ళిపోవడమే బెటర్. ఈ లగేజ్తో దొండరేసే కన్నా అక్కడెక్కడ. లేదంటే ఇందాక దొండ్రుకుంటూ ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు ఇప్పుడు దొండ్రుకుంటూ హాస్టల్కి వెళ్ళాలి. నైస్ హాస్టల్. అది వాష్రూము, ఇది బెడ్రూమ్. 1 2 3 4 5 6 బెడ్స్. బెడ్ డోర్ ఎదురుగుంట బెడ్ తీసుకుంటే మెంట్లో ఎక్కిచ్చేస్తారు ఇల్లు. మన బెడ్ మీద పెయింటింగ్ కూడా ఉంది. ప్రస్తుతం 4 రోజులు ఇదే. రియలీ ఈ హాస్టల్ బయటికి బాగానే ఉంది. లోపల ఇంటూ అందరూ ఆర్టిస్టులేనేమో. 3 శాడిస్టుల్లో కూర్చున్నారు. ఓకే బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకొని తింటా, ఆకలేస్తుంది. ఏదైనా చేసుకుంటా. లేదంటే మన కరెన్సీలో హాస్టల్కి ఆల్మోస్ట్ రోజుకి 1000 రూపాయలు పడింది. కొంచెం ఎక్కువ యాక్చువల్లీ. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.